మళ్లీ భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. ప్రస్తుతం దర్యాప్తు సంస్థల అదుపులోనే లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షహీన్ షాహిద్ ఉంది. ఫరీదాబాద్ లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సెక్టార్ 56లోని ఓ అద్దె ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు పోలీసులు. నిన్న పట్టుబడ్డ మహిళా డాక్టర్ షహీన్ షాహిద్ నుంచి సమాచారం సేకరించి పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో మళ్లీ భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. ప్రస్తుతం దర్యాప్తు సంస్థల అదుపులోనే లక్నోకు చెందిన మహిళా డాక్టర్ షహీన్ షాహిద్ ఉంది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్ లో ఉపయోగించిన I-20 కారుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటకొచ్చింది. ఉగ్రవాదులు కారును ఢిల్లీ బ్లాస్ట్ కోసం ఉపయోగించే కంటే ముందు ఎవరికీ డౌట్ రాకుండా పొల్యూషన్ కూడా చెక్ చేయించారు. కారును పోలీసులు ఆపినా కానీ అన్ని పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయి అనే విధంగా అని చెప్పేందుకు ప్రయత్నించారు. కారులో 3 ఉగ్రవాదులు ఉన్నట్లుగా వీడియో ఫుటేజ్ బట్టి అర్థమవుతోంది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్ కేసును కేంద్ర ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ NIAకు అప్పగించింది. దీంతో బ్లాస్ట్ సైట్లో NIA అధికారులు తగిన ఆధారాలు సేకరిస్తున్నారు. స్థానిక దుకాణాలు, ఇతరత్ర వ్యాపార సముదాయాల నుంచి సీసీ ఫుటేజ్లు సేకరిస్తున్నారు. ఫరీదాబాద్ లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. సెక్టార్ 56లోని ఓ అద్దె ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు గుర్తించారు పోలీసులు. మరోవైపు NIA దర్యాప్తు బృందం కూడా పలు ఆధారాలు సేకరిస్తోంది. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ పేలుడుకు సంబంధించి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి రాజు? స్వాతి, నిజంగా అంటే తీగ లాగితే డొంక కదిలినట్టుగా ఉంది ఈ వ్యవహారం. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో మొదట ఒక డాక్టర్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫరీదాబాద్లో ఉన్నటువంటి మరొక అహ్మద్ డాక్టర్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు. సో అతన్ని అరెస్ట్ చేయడం, ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తే ఎప్పుడైతే 360 కిలోల పేలుడు పదార్థాలు నిన్న లభించాయి. సో ఇప్పుడు ఆయన ద్వారా వచ్చినటువంటి మరో కాంటాక్టు షహీన్. ఆమె ఫరీదాబాద్ సెక్టార్ 56లో ఉంటుంది. సో ఆమె ఇంట్లో కూడా ఇప్పుడు ఏ విధంగానైతే పూర్తిగా సోదాలు నిర్వహించడంతో భారీగా మరో డంపు బయటపడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు, దాంతోపాటు NIA అధికారులు కూడా ఆమె ఇంట్లో సెర్చ్ అనేది చేస్తూ ఉన్నారు. మరోపక్క ఇవన్నీ కూడా మూలాలు జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పుల్వామాలోనే కొంత లీడ్ చేసినట్టుగా తెలుస్తుంది. జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి సంస్థనే వీళ్లకు కొంత ఏదైతే ఈ ఉగ్రవాద కార్యక్రమాల కోసం పెద్దగా అంటే భారీ ఎత్తున దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలో మరికొన్ని చోట్ల కూడా ఈ పేలుళ్ల కోసం ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం దీనికి సంబంధించి దీన్ని భగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఏదైతే ఉగ్ర లింకులు ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చాలా మందిని అరెస్టు చేయడమే కాకుండా ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఇప్పటి వరకు మొత్తం కూడా అంటే దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలను అదుపులోకి తీసుకున్నారు. మనం ఒక మేజర్ సీన్ చూడబోతున్నాము. మన చుట్టూ ఏం జరగబోతుందో ఇక్కడ స్పాట్లో అంటే ఏదైతే మనము ఒకవైపు అంటే ఈ పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో పోలీసులు, దాంతోపాటు NIA టీం ప్రత్యేకంగా ఒక సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అడుగడుగున వాళ్ళు ఒక ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఇది చూడొచ్చు. తను ఏదైతే ఒక చిన్న పిన్ లాంటి వస్తువు దొరికింది. సో తన బ్యాగ్లో వేసుకొని వెళ్తున్నారు. ఈ విధంగా మొత్తం ఒక చైన్ పెరేడ్ అనేది జరుగుతుంది. ఈ చైన్ పెరేడ్లో వాళ్ళు మొత్తం కూడా అంటే ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లను వదిలేది లేదు అనేది వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఎర్రకోట పరిసరాల్లో ఒకసారి గనక ట్రాఫిక్ అలో చేస్తే మళ్ళీ ఆ ఆధారాలు ఏవి కూడా దొరికేటటువంటి పరిస్థితి ఉండదు. సరిగ్గా 20 గంటలు దాటింది. అంటే నిన్న సాయంత్రం ఎప్పుడైతే 6 గంటల తర్వాత ఈ బ్లాస్ట్ జరిగితే అప్పటి నుంచి పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఇక్కడ స్పాట్లోనే ఉన్నాయి. ఒకవైపు NIA, మరోవైపు ఎనర్జీ, దాంతోపాటు ఫోరెన్సిక్ టీమ్స్ మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. ఈ ప్రాంతాన్ని మొత్తం జల్లెడ పట్టడమే కాకుండా పక్కనే ఉన్నటువంటి చాందినీ చౌక్తో పాటు ఈ రెడ్ ఫోర్ట్ ముందున్నటువంటి అన్ని కెమెరాల నుంచి పూర్తిగా సీసీ ఫుటేజ్ను
ఏదైతే డంప్ చేసుకుంటున్నారో దాన్ని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. సో పార్కింగ్కు ఆ వెహికల్ ఎప్పుడు వచ్చింది, ఆ తర్వాత పార్కింగ్కి రావడానికి ముందు ఆ వెహికల్ రూట్ ఏంటి, I10 I20 ఆ వెహికల్ ఎక్కడి నుంచి ఈ రెడ్ ఫోర్ట్కు చేరుకుంది అనేది కూడా పూర్తిగా ఒకవైపు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 డాక్టర్లను అరెస్ట్ చేశారని తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో పుల్వామాలోనే ఎక్కువగా అరెస్టులు జరుగుతున్నాయి. చాలామంది ఈ డాక్టర్స్ ఏదైతే ఈ ఉగ్రవాద సంస్థలతో సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అవ్వడం, సో వాళ్ళ నుంచే ఈ సమాచారాన్ని అంతా కూడా తెలుసుకోవడం, ఎక్కడెక్కడ బ్లాస్టులు చేయాలి, ఈ పేలుడు పదార్థాలను ఎలా సమీకరించుకోవాలనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇప్పుడు షాహీన్ ఏదైతే ఫరీదాబాద్లో ఉన్నటువంటి షాహీన్ నివాసంలో కూడా ఒకవైపు అంటే తాను 6 నెలలుగా ఇల్లు కిరాయికి తీసుకున్నారు సెక్టర్ 56లో. అందులో చాలా ఏదైతే ఈ పేలుడు పదార్థాలను డంప్ చేసుకున్నారు, ఎప్పుడు కూడా బయటికి రాకపోయేది. మొత్తం కూడా తను కావాల్సినటువంటి ఆ డంపింగ్ కోసమే తను అక్కడ ఆ ఇల్లు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫైనల్గా ఆ సామాగ్రి కూడా అంటే ఆ పేలుడు పదార్థాలను ఇప్పుడు పోలీసులు ఏ విధంగానైతే తాము ఆ డంపును స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మరొక పేలుడును నిజంగా ఆపగలిగారని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి లింక్స్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో, అంటే దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ప్లాన్స్ జరిగాయా, జరిగితే మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డంప్స్ కెపాసిటీ ఎంత అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం నిర్వహించినటువంటి ఉన్నత స్థాయి సమీక్షలో ఇదే విషయాలను స్పష్టం చేసినట్టుగా తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు రెడ్ ఫోర్ట్ వద్ద జరిగినటువంటి ఈ ఘటన మాత్రమే కాదు, మళ్ళీ ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు ఏ విధంగానైతే వీళ్ళ చైన్ లింక్ ఉందో దాన్ని మొత్తం కూడా సాల్వ్ చేయాలి, వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని పేలుడు పదార్థాలను మొత్తం కూడా స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఆదేశాలు